లేని వారు లేరంటే అతిశయోక్తి కాదు. పత్రిజీ అందించినటువంటి ఆ లక్ష్యాన్ని తన లక్ష్యంగా చేసుకుని ఒక కోనసీమలోనే కాదు, దాదాపు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా వారి సేవలను విశేషంగా అందిస్తున్నటువంటి శ్రీ నల్లమల్లి విజయభాస్కర్ గారిని ఈ కార్యక్రమం సందర్భంగా వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే నా అత్తమామలకు, ప్రాపంచికంగా నాకు మంచి మార్గాన్ని చూపించిన నా మేనమామ మేటపాటి రామలింగ గారు, శ్రీకృష్ణ నంబరు, మరి అలాగే ప్రతి కార్యక్రమంలోనూ నా వెన్నంటూ ఉన్న నా కుటుంబ సభ్యులకు ముందుగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు గురు పౌర్ణమి జ్ఞాన యజ్ఞం రెండవది జ్యోతి ప్రజ్వలన ద్వారా మనం ప్రారంభించుకున్నాం. మరి ఈ కార్యక్రమం చేస్తామనంటే వ్యాపారపరంగా నేను వ్యాపారాలు చేసుకుంటూ ఏ రోజు కూడా వెనుతిరిగి చూడకుండా ముందుకు వెళ్తున్న సమయంలో కూడా చాలా ఆనందంగా ఉన్నానని అనుకున్నాను. కానీ అంతకంటే బ్రహ్మానందం స్పిరిచువాలిటీగా, ఆధ్యాత్మికతగా నువ్వు పొందే ఆనందాన్ని అందరికీ ఎప్పుడైతే అందివ్వగలవో అప్పుడే నిజమైన బ్రహ్మానందాన్ని పొందగలవని చెప్పిన ఏకైక గురువు, విశ్వవ్యాప్త పిరమిడ్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ చెప్పిన మాటలకు కనెక్ట్ అయ్యి ఈరోజు నేను, నా కుటుంబం మరి ఈరోజు కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నాము అంటే మరి ప్రతి దానికి కారణం ఉంటుంది. ప్రతి ఒక్కరూ అనుకుంటాం భూమి మీదకి వచ్చాము వెళ్ళాము అంటే మన మానవ జన్మకు అర్థం లేదు. మనం ఏదో చేయడానికి వచ్చాము, ఆ చేయడాన్ని మర్చిపోయి ఏదేదో చేస్తున్నాము, ఎక్కడెక్కడో వెతుకుతున్నాము. కానీ సత్యాన్ని నిర్భయంగా చెప్పిన గురువు బ్రహ్మ సుభాష్ పత్రిజీ ఆయన మార్గదర్శకత్వంలో ఆయన ఆశయం కోసం అంటే ఆయన భూమి లేదు, ఆయనకేం కలిసి రాదు, ఆయన పూర్ణందుకు నాకేం కలిసి రాదు. కానీ ఏ గురువు చెప్పినటువంటి సత్యాన్ని నిర్భయంగా చెప్పి ఒక మంచి 3 ఆశయాలను మనం ముందుకు చేయాలి. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మరి ఈ ఆశయాల కోసం భూమి మీద ఉన్నంత కాలం కూడా వర్క్ చేయాలనే తపనతో నేను నా కుటుంబం వర్క్ చేస్తూనే అందులో భాగంగానే మరి మా మేడం గత సంవత్సరం కూడా తనే కార్యక్రమం డిజైన్ చేసుకుని ఏర్పాటు చేయడం, నేను సపోర్ట్ చేయడం, అలాగే మరి ఎగ్జామ్లో కూడా మేడం అని అంటే ఏ కార్యక్రమం తలపెట్టిన ఒక్కరితో అయ్యేది కాదు. మరి మేడం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ధ్యానికి కూడా శిరస్సు మంచి ఉద్యోగం. ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది ఒక చిన్న కుటుంబం కాదు, చాలా పెద్ద కుటుంబం. ఎక్కడ ఏ దేశం వెళ్ళినా కూడా మన కుటుంబ సభ్యులు ఉంటారు. ఏ ఆధ్యాత్మిక సంస్కారం ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు మరి గురువుగారు దగ్గర సుమారు 26-27 దేశాలు తిరిగి మరి అందేవడం. ఈరోజు ఏదైతే పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మరి ప్రపంచ దేశాలకి కూడా ఈ లైవ్ వెళ్తుంది. మరి ఇక్కడ జరిగే కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా వినడము వెళ్ళడము కాదు, ఇక్కడ చెప్పిన గురువులు చెప్పింది కానీ మరి సీనియర్ మాస్టర్ చెప్పింది కానీ ప్రతి ఒక్కరూ విని ఆచరించి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి. మేమేదైతే ఆనందాన్ని పొందుతున్నామో ఆనందాన్ని పంచడం కోసం మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా ప్రతి దానికి కారణం ఉంటుంది. మనం జన్మ తీసుకొచ్చాము, ఈ భూమి మీదకి ఈ పని చేయడానికి వచ్చాము. ఆ పని చేయడం ఒక భాగంగానే ఈరోజు ఈ జ్ఞాన యజ్ఞం. మరి అలాగే ఈరోజు మనకి జ్యోతి ప్రజ్వలన మరితో ప్రారంభం చేసిన మరి స్వామీజీ వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ వచ్చేసిన మరి యావత్ ధ్యాన మిత్రులకు, ధ్యాన కుటుంబ సభ్యులకు, మరి ప్రెస్ వారికి, మీడియా వారికి కూడా శిరస్సు వచ్చి హృదయపూర్వక అనుభవాలను తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని రూపాలు చేసిన అనుకున్న మేడం మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.